హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబర్మాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైనర్ హ్యాండ్స్ అంటే చూద్దామండి. ఇవి ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తున్నానండి. ఇది నేను లైనింగ్ క్లాత్గా యూజ్ చేస్తున్నాను దీన్ని. ఇది నేను డబుల్ ఫోల్డ్ మీద పరుచుకొని 5 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నాను. లైనింగ్కి అయితే 5 ఇంచులు సరిపోతుందండి. ఈ బ్లౌజ్ హ్యాండ్ స్మాల్ సైజ్ అండి, చిన్న సైజు. దీనికి నేను 5 ఇంచుల పొడవు తీసుకొని 7 ఇంచులు చంక మార్కింగ్ అండి. ఇది ఆమ్ రౌండ్. నార్మల్గా నేను 2 ఇంచుల కచ్చిమణం తీసుకుంటాం కదా, అంతే తీసుకున్నాను. కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ నార్మల్గా చేసే హ్యాండేనండి. నేను దీన్ని పరుచుకున్నాను కదా, కింద ఉన్న క్రాస్ పీస్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. మధ్యలో టక్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూపిస్తానండి. ఇది జిమ్మిచ్చు హాఫ్ శారీ బ్లౌజ్ అండి. ఇది నేను దీన్ని ఈ విధంగా పరుచుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది క్లాత్ క్రాస్గా ఉంది. నేను దీన్ని 13 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. 13 ఇంచుల పొడవు తీసుకొని ఇక్కడ అక్కడ స్కేల్తో డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఇది హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటే సెట్ అవుతుంది, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది టిప్స్ తోటి సహా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాను. కింది వైపున పై వైపున 4 ఇంచులు, కింది వైపున 8 ఇంచులు అయితే తీసుకున్నానండి. తీసుకొని నేను ఆ 4 ఇంచుల నుండి 8 ఇంచుల వరకు మార్కింగ్ అయితే పెడుతున్నాను. దీన్ని మనం స్ట్రేట్గా అయితే కటింగ్ చేయొద్దండి. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్లో తీయాలి. ఈ 4 ఇంచుల మార్కింగ్ దగ్గర రౌండ్ షేప్గా మార్కింగ్ తీసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అనేది కటింగ్ చేయాలండి. ఈ హ్యాండ్ కటింగ్ స్టార్టింగ్ నాకు కూడా ఇది ఏ విధంగా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేస్తే సెట్ అవుతుంది అనేది చూసుకొని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నేను సెట్ చేసుకొని హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ వీడియోలో క్లిప్ చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కటింగ్ అయితే అయిపోయిందండి, అంతే. ఇప్పుడు నేను లైనింగ్ కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేస్తున్నాను. ఈ కుట్టు వేసిన తర్వాత నేను పైన ఉన్న క్లాత్ మనం ఈ విధంగా పెట్టుకొని అటాచ్ చేయాలని చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ హ్యాండ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ అండి ఇది. ఇక్కడ మనము వెడల్పు 8 ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాం కదా, 8 ఇంచుల క్లాత్ తీసుకున్న దగ్గర నేను దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని దీనిపైన నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేస్ వేస్తున్నాను. లేస్ వేసిన తర్వాత ఈ చివర లేస్ వేసిన కాడ నుండి ఆ చివరి వరకు దీనికి మనం మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది మనం భుజానికి అటాచ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. మనకి ఈ హ్యాండ్ డిజైనే ఫ్రిల్స్తోని ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్. ప్రజెంట్ అయితే సింపుల్గానే ఉంటుంది. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఇది 13 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. 13 ఇంచులు తీసుకుంటే స్టిచ్చింగ్ అయ్యేసరికి హ్యాండ్ పొడవు 7 ఇంచులు అయితే వచ్చింది. 7.5 ఇంచులు అయితే వచ్చింది. మీరు చూసారు కదా హ్యాండ్, అది కస్టమర్ హ్యాండ్ మీరు చూసారు కదా, ఆ సైజ్ అయితే వస్తుందండి. ఒకవేళ నేను 13 ఇంచులు తీసుకుంటే ఆ సైజ్ వచ్చింది. మీకు ఇంకా కొంచెం పైకి కావాలనుకుంటే ఇంకో 1 ఇంచ్ 2 ఇంచుల క్లాత్ పొడవు అయితే తక్కువ తీసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే అది బాగానే అనిపించింది. అంతవరకు అయితే ఈ హ్యాండ్ డిజైన్ ఉంటేనే హ్యాండ్కి లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లేస్ వేసిన సైడు వేసాం కదా, ఎక్కువ ఉన్న సైడ్ లేస్ వేసాము. 8 ఇంచుల సైడ్ లేస్ వేసాము. ఈ 8 ఇంచుల లేస్ వేసిన సైడ్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కుచ్చులన్నీ పెట్టాలండి. ఈ కుచ్చులు మనం పైన టక్స్ పెట్టాం కదా, ఒకవైపు ఇటు సైడ్ నుంచి పెట్టి ఇంకో సైడు ఆ వైపు నుంచి తిరగాలండి ఫ్రిల్స్ అనేవి. అప్పుడు మనకు హ్యాండ్ పైన డిజైన్ అయితే చాలా బాగా షేప్ వస్తుంది. చాలా బాగా లుక్ వచ్చిందండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి డిజైనర్ హ్యాండ్స్, నార్మల్ బ్లౌజ్ కటింగ్స్, టిప్స్, బేబీ ఫ్రాక్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. మా ఛానల్లో విజిట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో డిజైనర్ హ్యాండ్స్ మీకు నేను షేర్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. ఇప్పుడు ఈ టక్స్ వరకు మనం ఆ వైపు నుండి పెట్టాం కదా, ఇప్పుడు ఈ వైపు నుండి మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కంప్లీట్గా మరి లేస్ చివరి వరకు పెట్టుకుంటే సరిపోతుందండి.
పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ అటాచ్ అయితే చేసుకుందాము. నేను ఇది 13 మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఈ క్లాత్ పొడవు నేను 13 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు 8 ఇంచుల మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ 4 ఇంచులు, మరో సైడ్ 8 ఇంచులు తీసుకున్నాను కదా. కిందికి మనం 8 ఇంచులు తీసుకున్న దగ్గర ఫోల్డింగ్ చేసుకొని లేస్ వేసుకొని మిగతా బ్లౌజ్ పీస్ అంతా, హ్యాండ్ పీస్ అంతా కుచ్చులు పెట్టడమేనండి. కుచ్చులు పెట్టడం అయిపోయింది. నేను ఇప్పుడే లైనింగ్కు జాయిన్ చేయడం చూపిస్తాను. అయితే నేను ఇక్కడ 4 ఇంచుల వరకు నేను అటాచ్ చేశాను లైనింగ్, కానీ కొంచెం తగ్గింది హ్యాండ్. కస్టమరు వేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ దీన్ని సెట్ చేశాను. నార్మల్గా 5 ఇంచులు కాకుండా బ్లౌజ్ షోల్డర్ మార్కింగ్ నుండి కిందికి చంక వరకు 5 ఇంచుల వరకు మార్కింగ్ అయితే పెట్టుకోండి. హ్యాండ్ అయితే చాలా బాగా వస్తుంది. ఎవరికైనా మనం 5 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని 5 ఇంచుల వరకు అయితే జాయిన్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే, మనం ఈ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ తక్కువ కావచ్చు మనం పెట్టిన క్లాత్కి, ఈ లైనింగ్ హ్యాండ్కి అయితే ఎక్కువ అవుతాయి ఫ్రిల్స్. మనం వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ తక్కువ కుచ్చులు అనేవి పెట్టుకొని ఈ లైనింగ్ మార్కింగ్కి సెట్ చేస్తే సరిపోతుందండి. అంతేనండి, ఇది పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. మనం ఈ 5 ఇంచుల మార్కింగ్ పెట్టుకుని హ్యాండ్కి, ఈ లైనింగ్కి హ్యాండ్ జాయింట్ చేయడమేనండి. కరెక్ట్ ఇటు 5 ఇంచులు అటు 5 ఇంచులు పెట్టుకొని మనం ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసి లైనింగ్కి అటాచ్ చేసినామంటే ఆ బ్లౌజ్ హ్యాండ్ రెడీ అయిపోయినట్టేనండి. హ్యాండ్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు మరెన్నో వీడియోస్, మరెన్నో టిప్స్ తోటి సహా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తానండి. ఈ హ్యాండ్ అయితే ఇంతేనండి. కంప్లీట్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఏమీ లేదండి, మనం ఈ క్లాత్ నేను 13 ఇంచులు తీసుకున్నాను కదా, దాన్ని కింద మాత్రం లేస్ వేసి పైన మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టడమే. ఈ లేస్ ఈ చివరి వైపు నుండి ఆ చివరి వరకు ఫ్రిల్స్ పెట్టి లైనింగ్కి జాయింట్ చేయడమే. లైనింగ్కి షోల్డర్ నుండి కిందికి 5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకొని, ఇటువైపు 5 ఇంచులు అటువైపు 5 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేయాలి. అంతేనండి, ఏం లేదు పెద్ద, అది ఈజీగా రెడీ అయిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.